ఉగ్రవాద కార్యకలాపాలు లేకపోతే ఉద్యమాలు ఏదో ఒక దాని ద్వారా భారత్ని చెడగొట్టే ప్రయత్నం అయితే అమెరికా చేస్తుంది. ఇప్పుడు అమెరికాకి భారత్లో స్థిరమైన ప్రభుత్వం ఉండటం ఇష్టం ఉండదు. నరేంద్ర మోడీ సర్కార్ని దించడానికి మొన్నటి ఎన్నికల ముందు చాలా కష్టపడింది. అంతకుముందు పాకిస్తాన్ ద్వారా కష్టపడింది. అప్పుడు ఆపరేషన్ సింధూర్ మొన్న, అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ 1, 2 ద్వారా కంట్రోల్ చేశాం. బట్ మొన్నటిసారి రైతు ఉద్యమాలు లాంటి వాటిని పెట్టి, అంటే యుద్ధాల ద్వారా అయితే బీజేపీకే భూమి వస్తుంది, అలా కాకుండా ప్రజా యుద్ధాల పేరుతో ప్రజల్ని రోడ్ల మీదకి తీసుకొస్తే బెటర్ అన్నటువంటిదే మొన్న పనిచేసింది. మోడీకి సంఖ్య తగ్గడంలో కారణమైంది. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ఇండియాలో తమ ప్రధానమైనటువంటి కేంద్రాలు పెట్టడానికి రెడీ అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, అలాగే ఎంప్లాయీస్ కాస్ట్ ఎక్కువ. అదే ఇండియాలో సాధ్యమవుతుంది. అనేక మంది ఇండియాలో లైసెన్స్లు అవి కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి దశలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత భారత్కు ఉంది. ఎందుకంటే అసాంఘిక శక్తుల ద్వారా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడంలో సిద్ధహస్తులు వీళ్ళు. కాబట్టి అలర్ట్గా ఉండాలి.